ఆమ్లెట్ వేసుకొస్తావా? వేసుకొస్తాను. వెళ్ళు. డబ్బులు అడిగానని రావడం మానేసినట్టున్నారు. ఎన్నాళ్ళు నిన్ను డబ్బు లేకుండానే మెయింటైన్ చేస్తున్నానా? అంత ఫ్రీ సర్వీసా? సర్లేండి, అవన్నీ ఇప్పుడెందుకు? అనవసరంగా నన్ను అనుమానించకండి. నేషనల్ పర్మిట్ నువ్వు కరెంట్ ని వారణ. క్యారెట్ గుర్తుంది కదా, నీకు చాలా ఇష్టం, హెల్త్కి మంచిది. మే కమిన్ సార్. రాబోయ్ చందురా, మ్యాటర్ తెలిసే ఉంటుంది. తెలిసింది సార్. రియల్లీ థ్యాంక్స్ సార్, కరెక్ట్ టైంలో నాకు హెల్ప్ చేశారు. మరి అంత ఫీల్ అయిపోకు, నీకు వచ్చింది వర్క్ ప్రమోషన్, సాలరీ ఇంక్రిమెంట్ కాదు. ఏ ఫీల్ అవ్వకు, ఇన్ని రోజులు చేతి నిండా పని ఉండేది, ఇప్పుడు పనితో పాటు కంపెనీ డబ్బులు కూడా ఉంటాయి. ఇంట్రెస్ట్కి, అదే డైలీ ఇంట్రెస్ట్కి రొటేషన్ కూడా చేసుకోవచ్చు. ఏమంటావు? నేను అలాంటి కాదండి, మీకు తెలుసు కదా సార్. తెలుసయ్యా. ఇప్పుడు రాత్రి అన్నం పొద్దునకు పాడైపోతుందని పడేస్తావా? నో, ఫ్రిడ్జ్లో పెట్టుకుని తెల్లారాక తాలింపు వేసుకుని పులిహార చేసుకుని తింటాం. అవునా? ఒరే రాము, పులిహార అంటే గుర్తొచ్చింది. సార్, మా మదర్ ఆపరేషన్ డబ్బులు లెక్క పెట్టు. 4,80,000 ఉన్నాయండి. కరెక్ట్, బ్యాంక్లో డిపాజిట్ చేయి. ఏంట్రా ఇంత తక్కువ వచ్చింది? మనకి క్వాలిటీ కంటే క్వాంటిటీ ముఖ్యమని వాడికి చెప్పలేదా? చెప్పాను సార్. హోటల్ మార్చు. అలాగే సార్. చూడు, ఎక్కడైనా మంచి పులిహార దొరుకుతుందేమో ట్రై చేయవయ్యా. తిండిపోతున్నాయి అలా. యాదవని యాదవ. కొంచెం పులిసిపోయింది. అమ్మ ఆపరేషన్ కోసం అడిగిన అమౌంట్ కొంచెం అరేంజ్ చేయండి సార్, అర్జెంట్ సార్. చారీ చెప్పాడులే, చూద్దాం చూద్దాం. ముందు పని చూడు, వెళ్ళు. అలాగే సార్. I gotta hand it to you, Steve. You actually played this one pretty smart. Decoy trucks, you switched safes, the helicopter routine. I mean, that was pretty damn good. But now I've got the gold, and you got nothing. I got this. ఓ దమ్మి, So cut the crap పర్లేదు. and give me my goddamn పోయేటప్పుడు ఏం పట్టుకుపోతావు? హ్యాపీగా ఎంజాయ్ చేసి చచ్చిపో. Moscow. You killed my cousin Yevon. ఏంటే నీ అల్లరి? ఇంకోసారి దగ్గావనుకో 2 మాత్రలు పడుకుంటావు. ఏని బేబీ బేబీ, హ్యాపీగా నిద్ర. I've already made my deal. You know this is never about the gold. Whatever helps you sleep at night, sweetheart. రే, అమ్మాయి ఏమన్నా ఇబ్బంది పెట్టిందారా నిన్ను? లేదురా. రే, నిజం చెప్పరా, అమ్మాయి ఏం ఇబ్బంది పెట్టలేదు కదా? రేయ్, ఏంట్రా నువ్వు అలా మాట్లాడితే ఇక్కడ ఉండరా, హోటల్కి వెళ్ళిపోతాను. అది కాదురా, తను నీకు జన్మనిచ్చిన తల్లి కావచ్చు, కానీ The most brilliant master planner of all. నాకు దైవం ఇచ్చిన తల్లిరా. Father and friend.
సారీరా నేను హర్ట్ చేశాను. ఏంట్రా కవరు? ఆఫీస్ డబ్బురా. యా ఓకే, కూర్చోండి. ఎస్, 3rd కన్ఫర్మ్ చేస్తాను. వెల్కమ్. ఎస్ సార్. యా, నాకు కాస్త సింగపూర్ ఫ్లైట్ టికెట్ స్టేటస్ చెప్తారా? ష్యూర్ సార్. దిస్ మై పాస్పోర్ట్ అండ్ వీసా. వీలుంటే 5th లోపు ట్రై చేయండి. 42,570 విత్ ట్యాక్స్. థ్యాంక్ యూ. సో హీజ్ యూ టికెట్. సో యా, థ్యాంక్ యూ. వన్ సెకండ్. ఎక్కడయ్యా? సార్ అది రెడీ సార్. చట్నీ తెమ్మని చెప్పి అరగంట అయ్యింది. పెడక్కడ ఇప్పుడే తెచ్చేది. చూడు, పునుగులు చల్లారిపోయినాయి. చల్ల పునుగులు వేడి వేడిగా తింటేనే రుచిరా ఎద్దవ్వా. వెళ్ళ అగో, వేడి కాఫీ పట్టరా. అలాగే సార్. ఆ! నీ సంగతి ఏమిటా? ప్రమోషన్ వచ్చిందో లేదో అప్పుడే రొటేషన్ స్టార్ట్ చేసావా? లేదు సార్, నేను అలాంటి కాదండి. నేను అదే అనుకున్నానయ్యా. ఏదో మాట వరుసకి రొటేషన్ చేసుకో అంటే టక్కన 50,000 నొక్కేశావు. నువ్వు నేను అనుకున్నంత మంచివాడివి కాదేమో, అవునా? కాదు సార్, ఆ 50,000 ఎలా మిస్ అయ్యో నాకు నిజంగా తెలియదు సార్. ఆహా, ఈ సోది అంతా నాకు అనవసరమయ్యా. 4-5 రోజుల్లో 50,000 తెచ్చి ఆఫీసులో కట్టాయి. లేదా పోలీసులు, కేసులు, కోర్టులు, జైలు, ఇదంతా నీకు అవసరమా? మీరే ఏదో విధంగా సాయం చేయండి. నేనేం చేయలేనయ్యా. ఆల్రెడీ ఈ విషయం బాస్ వరకు వెళ్ళిపోయింది. బాస్ డిమాండెడ్ ఎక్స్ప్లెనేషన్ లెటర్. అండర్స్టాండ్? డబ్బుతో ఆఫీస్కి వచ్చాయి. వెళ్ళు. సార్, అప్పటి వరకు ఆఫీస్ బైక్ వాడుకోవచ్చా అండి? అది ఎలా కుదురుతుందమ్మా? కీ అక్కడ పెట్టి, అక్కడ పెట్టు. ఇక నువ్వు వెళ్ళు. ఒరే మైకేల్, నువ్వు కేకరా. ఏంటి మమ్మీ, ఏంటి అలా చూస్తున్నావు? నీకు ఇవ్వకుండా నేనే తాగుతానన్నా ఓ పెగ్గేస్తావా? అబ్బో, ఎందుకంత కోపం? తాగు, పర్లేదు. నీ కొడుకు సొమ్మే, టాబ్లెట్ కూడా అవసరం ఉండదు. మమ్మీ, నీకోసం ఓ సాంగ్ డెడికేట్ చేస్తాను. లెట్స్ ఎంజాయ్, జస్ట్ ఎంటర్టైన్మెంట్, ఎంజాయ్ చేద్దాం. లేదు నాన్న లేదు, అక్క చెల్లి తమ్మి లేదు, పిల్ల లేదు, పెళ్ళి లేదు, పిల్లనిద్ద పెళ్లి చేసే మామా లేదు, ఏ నిరంజన్ లేదు, నాకో పేరే లేదు, ఓడే లేదు, నాతో నీడే లేదు, తానానే గుర్తే రాదు, తానానే లేదు అసలే. మమ్మీ, నేనయ్యా ఈ బండి వచ్చాడు. చెప్తావా? చెప్పొద్దు.
సారీ రా, నీ పర్మిషన్ లేకుండా మందాగేసా. జస్ట్ ఫర్ ఫన్ రా, ఏదో అమ్మ కూడా కొంచెం చేంజ్ ఉంటుందని. రే ఏమైందిరా? ఆఫీస్ అమౌంట్లో 50,000 మిస్ అయిందిరా. రే మిస్ అయిందా? నొక్కేసావా? నువ్వు కూడానా? ప్రామిస్ రా, ఆఫీస్లో లెక్కెడితే కరెక్ట్గా ఉంది, బ్యాంకులో లెక్కెడితే షార్టేజ్ వచ్చిందిరా. అరే 3-4 రోజుల్లో డబ్బులు కట్టకపోతే అరెస్ట్ చేస్తారంటరా. అమ్మ కండిషన్ చూస్తే సీరియస్గా ఉంది, ఇప్పుడు ఏం చేయాలో అర్థం అవట్లేదురా. అరే అరే నీ దగ్గర ఉంటే అడ్జస్ట్ చేయరా, మళ్ళీ నేను ఉన్నప్పుడు ఇస్తాను. రే టైట్ రా, యుఎస్ నుంచి వచ్చే చెక్లే రాలేదు, కొరియర్ డిలే. అయినా నీకు వచ్చినప్పటి నుంచి ఒక మాట చెప్పాలనుకున్నాను రా, నీ కష్టాలన్నీ ఇంటి వల్లేరా. అర్జెంటుగా ఇల్లు మార్చేయాలరా, వాస్తవం బాగాలేదురా. అంతా నా కర్మరా, నా కర్మ. అరే ఏడ్చుకుంటూ కూర్చుంటే పోయిన డబ్బేనా పరిగెట్టుకొస్తుందా? ఇప్పుడు ఏం చేయాలో తెలియట్లేదురా. ఒక పని చేయి, అర్జెంటుగా వెళ్ళి డైరెక్ట్గా మీ బాస్ కాల్ పట్టేసుకో. ఈ ఏడిపేదో అక్కడ ఏడ్చామనుకో వర్కౌట్ అవుతుంది. అయినా కోట్లులోనికి వేయలేని లెక్కారా, కానీ మా బాస్ అడ్రస్ కనిపెట్టాలరా. కొలంబస్ కొంపలో కూర్చుంటే అమెరికన్ కనిపెట్టేవాడా? సరేరా, నేను ఎలాగైనా వెళ్ళి బాస్ని వెతికి పట్టుకుంటాను. దట్స్ లైక్ మై మ్యాన్. చియర్స్ రా. Can you show your presentation? యా. ఎక్స్క్యూజ్ మీ, చెప్పు. ప్రచండ వైజాగ్ వచ్చాడు, ప్రస్తుతం ఫామ్ హౌస్లో ఉన్నాడు. ఈ రాత్రికి వెళ్ళిపోతాడు. దిస్ ఈస్ యువర్ లాస్ట్ ఛాన్స్. ఏంట్రా ఇది? చదువుకునే రోజుల్లో సమాజం, సామాజిక న్యాయం అనేవాడివి, ఇప్పటికీ అదే చేస్తున్నాను. ఆ మాటకే కట్టుబడి ఉన్నాను. ఏంటి మనుషుల్ని చంపడమా? జర్నలిస్ట్గా చేయలేని పనిని ఒక కామన్ మ్యాన్గా చేస్తున్నాను. చేసే పని అదే, కానీ పద్ధతే వేరు. టైం ఇచ్చిన జడ్జిమెంట్ రా ఇది, దానికి నేను ఎగ్జామ్షన్ కాదు. కాలేజ్ డేస్ అయిన తర్వాత జర్నలిస్ట్గా నా కెరీర్ స్టార్ట్ అయినప్పుడు నాకు రోల్ మోడల్ దొరికాడు. కానీ అప్పటికే నేను అడుగులేద్దాం అనుకున్న దారిలో అతను ఆల్రెడీ పరుగులు తీస్తున్నాడు. ఆ అడుగులేస్తూ నడక నేర్చుకుంటూ ఆ వైబ్రేషన్స్కి ఇన్స్పైర్ అయ్యి ముందుకెళ్దాం అనుకున్నాను.
అతను సమాజాన్ని మేల్కొల్పే పని చేసేవాడు, పని చేయడానికే మేల్కొని ఉండేవాడు. వర్క్ విషయంలో అతని సిద్ధాంతం ఒకటే, హూ ఎవర్ వాట్ ఎవర్. నమస్తే. హలో, ఒక నిమిషం సార్. పడవయ్యా. హలో. సార్, కూతురు పెళ్లి కుదిరిందంట. అదే కూతురు పెళ్లి కుదిరింది చెప్తున్నాడు. మళ్ళా మాట్లాడు. హలో. నమస్కారం సార్. అట్లానా? అచ్చా, మీ దయ వల్ల కాంటాక్ట్ నాకే వచ్చింది సార్. ఠీకే. రండి, మీ ఫ్యాన్ సార్. ఆ? ఓ స్టిల్ కావాలంట. జరగండి, జరగండి. గుడ్ మార్నింగ్ సార్. సార్, ఇప్పుడు వద్దయ్యా, సార్ ప్లీజ్ సార్, వన్ ఇంటర్వ్యూ. పనుంది తమ్మి. కానివ్వండి సార్, ఇప్పుడు మాకు అవసరం, రేపు మీకు మా అవసరం రాకపోతుందా? నువ్వు కూడా ఏం పృథ్వీ? మేము మాత్రం ఏం అడిగాం సార్, ఓ స్మాల్ ఇంటర్వ్యూ. చిన్న పార్టీ అవుట్స్కట్స్లా. సరే సార్, మీ ఇష్టం. ఇగో అలిగినోలే. దా దా. ఏ దినం ఏ మందు పాత్ర వలుగుతుందో. నోకియా సేమ్ పీస్ కొందాం అనుకుంటున్నా.